Namaste, welcome back to my YouTube channel. I'm Navin Golden Boy. ఎట్లున్నారు తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. బ్లాగ్ ఏంటంటే ఇంకేమనుకోవాలంటే షురు చేసిన. లెట్స్ సీ హౌ దిస్ డోస్ గో, హౌ దిస్ డే గో. లెట్స్ సీ. వారి నమస్కారం అందరికి. చిన్న ఇంటికి వచ్చిన ప్రేమ మిగతా నా దగ్గర టీవీ కదా పెట్టిరా సౌండ్. చూసారా ఎట్లా పెట్టుకోండు? శురువాత్ మురిపం ఇది కొత్త కొత్త ఇట్లా ఉంటుంది. ఎంత పెద్ద ఉంది సరౌండ్ స్క్రీన్ బొమ్మలు పెట్టి. యో వాట్సాప్. సో యాక్చువల్లీ ఇవాళ నీలోఫర్ పోదాం, జర అటు ఇటు తిరుగుదామని చెప్పి అనుకున్నాండి. బట్ ఒక ఇంపార్టెంట్ పని పడి ఒక జాబ్ పోతు వచ్చింది. సో అన్నయ్య ఇక తినమంతా బీకింది. సో ఇప్పుడు మంది తిందామని చెప్పి మంది పోతున్నాం. మంది పోదాం. సెటప్ దేకో బాయ్, సెటప్ మొత్తం ఆన్ చేయరా ఒకసారి. చాట్లు పెట్టి కూర్చొని దాంట్లో ఒకసారి చూపిస్తాం. ట్రేడర్, బిలియనియర్, అది ఆల్రెడీ ఎప్పుడో అది వినిపించిన. అది అయిపోయింది, ఆ టూర్ అయిపోయింది. ఈ టూర్ కొత్తది ఇదంతా. ఏ టూర్ మంచి పడుతుంటుండే అప్పుడు సిడ్నీ. ఆ రాసిన వాటికి ఈ మానిటర్ సెటప్ ఇవన్నీ రేపు పొద్దుగాల వస్తా అన్న. జాబ్ పైన కూర్చుంటాడు. ఈ 2 ల్యాప్టాప్లు, 2 మానిటర్లు, దాంట్లో మొత్తం చాట్లు గీట్లు. తట్టుకోలేరు మీరు. అలాగే ఉంటుంది మొత్తం. చూస్తా చిన్నపిల్లలు బాగానే ఎక్స్ట్రా తింటున్నాం. వచ్చేనండి పొగ్గాడు రారా గచ్చుకు కదా. తోడా మత్తులో ఉండి నిద్రమే గయా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డే 2. సో ఇప్పుడు ముచ్చటైతే అంటే పొద్దుగాలని హాస్పిటల్ పోయండి. ఇది అది గొంతుది కొంచెం అది పెయిన్ అవుతుంటే ఇక ఇది ఇంకా ఇట్లనే ప్రొలాంగ్ చేస్తుంటే ఎందుకు మంచిది అని చెప్పి చూపిద్దామని చెప్పిపోయింది. సో ఆడికి పోయిందని ముచ్చట ఏంటంటే డాక్టర్ ఏంటంటే ఆయన తిని వస్తేనే చూస్తాడు. ఆయన తినకుండా ఇచ్చారనుకో చూడరు ఆయన చూడు. సో తిని పోతేనే ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన. నాకు అక్కడ పోయిన తర్వాత ఆయన తిన్నవా అని అడిగిండు. అప్పుడు నేను ఒక 2 సెకండ్ సైలెంట్ అయినా. మళ్ళీ అడిగిండు తిన్నవా అని. ఏం చెప్పాలరా, తిన్నా అని చెప్పాలన్నా వద్దని చెప్పాలి. ఇంకా మళ్ళీ వద్దురా అప్పుడు తిప్పుదని చెప్పి తినలే అన్న. పోయి తినరా పోన్నాడు, ఇంజక్షన్ ఇస్తాను మళ్ళీ పంపించిండు. సో ఇప్పుడు తినేసి పోతే ఇంజక్షన్ ఇచ్చి అది ఇస్తాడేమో. సో అది సెట్ అయిపోతుంది ముచ్చట. సో ఇది 250 grams చికెన్, 1 whole egg అండ్ ఆనియన్. అండ్ ఇంకోటి ఇక్కడ ఏందిరా అంటే ఇడ్లీ అనమాట. సో కార్బోహైడ్రేట్స్లో ఇడ్లీ తీసుకుంటున్నా. రైస్ ఇప్పుడు రైస్ వండుకోలేదు, టైం లేదని చెప్పి రప్పరకు తినేసి వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పి. సో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కింద ఇడ్లీ తింటున్నా. మళ్ళీ ఆయిల్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్ పోదాం. కనీసం సో ఫస్ట్ హాస్పిటల్ పోదాం. ఇంజక్షన్ తీసుకొని తర్వాత చిన్న పని ఉంది, అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకొని అట్లనే థియేటర్ పోదాం. మనం ఇవాళ సినిమా పోదాం. ఇంటికాడ ఏం చేస్తాం, మన అదేదో సినిమా ఉంది కదా సిద్ధ అవసరం అని చెప్పి. ఏ సర్టిఫికేట్ సినిమా ఉంది అది, ఏందో స్టోరీ. పోయి చూసాం. తలపేరా కొట్టి 2 ఇంజక్షన్లు ఇచ్చారు, గోళీలు ఇచ్చారు. అయితే ఏమన్నాడంటే మంచిగా నిద్ర పడుతుంది, మంచిగా గుమ్ము ఉంటుంది. సో మంచిగా ఇంటికి పోయి గోళీలు వేసుకొని పండుకొని ఈవినింగ్ లేచే వరకు సెట్ అయిపోతుంది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? మా చిన్నగాడు అన్నాడు. ఆయన ఇంజక్షన్లు ఇస్తాడు, గోళీలు ఇస్తాడు, మొత్తం మంచి నిద్ర పడుతుంది, ఇట్లా కోమా వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మనం సినిమా పోదాం అనుకున్నాం కదా, అది నిద్ర పడుతుంది అంటే మళ్ళీ థియేటర్లో పడుకుంటే ఆగా ఉంటుంది కదా. సో పోదామా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఏమంటారు, పోదామా వద్దా? లెట్స్ థింక్. సో ఇప్పుడే వచ్చిన ఇంటికి, గోళీలు వేసుకుందాం. సో వచ్చినప్పుడు థియేటర్లో సినిమా ఉందేమో చూసినా, బాగపోతే మన సుదర్శని పోలీసులో లేదు. సో లేకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ దూరం అయితే పోలేము, మళ్ళీ ఈవినింగ్ జిమ్కి పోవాలని సో అట్లా చెప్పి వచ్చేసిన. సో పిల్లలు అయితే 2:30 అవుతున్నాయి.
వాళ్ళు ఏం సూది లావారు ఇది ఏమో తెలియదు కానీ బాగా గుసాయించారు. అండ్ ఇంకోటి దాంట్లో డోస్ కూడా ఇంకా ఎక్కువ ఉండే, మాల్ కూడా ఎక్కువ ఉండే. సో అది ఇటుపిర్ర నొప్పి అవుతుంది. ఎప్పుడు ఇంజక్షన్ ఇప్పించుకున్న నొప్పి కాదు, బట్ ఇవ్వాలి ఎందుకో నొప్పి అవుతున్నాయి, అది వేరే విషయం అనుకోవాలి. సో అదొకటి. ఇంకోటి మీకు ఫేస్లో ఏదో చేంజ్ అనిపిస్తూ ఉంటుంది, ఏంది బొట్టు, ఎస్ తిలకం. సో నేను మొన్న ఒకసారి బాగా ఆలోచించాను అనమాట. అంటే లైక్ వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పి. సో ఇప్పుడు మనం హిందువులం ఉన్నాం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇప్పుడు నేను ఈ సనాతన ధర్మం గురించి జై శ్రీరామ్ అనడం, సనాతన ధర్మం గురించి ఇది మాట్లాడుతుంటే కొంతమంది నా ముస్లిం సోదరులు, ముస్లిం బ్రదర్స్ ఏందరా అంటే నేను యాంటీ ముస్లిం అనుకుంటారు. అట్లా కాదు బ్రో. ఇప్పుడు నేను సనాతని కాబట్టి, హిందూని కాబట్టి, సో నా ధర్మాన్ని నేను చెప్పుకుంటున్నా ప్రౌడ్గా, ఐఎమ్ హిందూ అని చెప్పి. అంతే తప్ప నేను ఎప్పుడు వేరే ధర్మం గురించి అట్లా ఇట్లా అని మాట్లాడలేదు, మాట్లాడడం కూడా. నేను నా ధర్మం గొప్పది, నేను గొప్పదని చెప్పుకుంటా. అంతే తప్ప వేరే ధర్మం గొప్పది కాదు అది అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో డోంట్ టేక్ మీ రాంగ్, నన్ను అపార్థం చేసుకోకండి. రికార్డ్ అవుతుందా చూసుకుంటున్నప్పుడు అప్పుడు, ఎందుకంటే ఒక్కోసారి మళ్ళీ రికార్డ్ చేస్తుంటే అది ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాం, అందుకని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. సో అయితే ఏందిరా అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి మనం ఒకసారి బాగా ఆలోచించిన అనమాట. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్సెప్ట్ అంటే లైక్ జై శ్రీరామ్ అనడం తప్ప మనం ఏం చేస్తున్నాం, ఏం పాటిస్తున్నాం మన ధర్మాన్ని అనేది అని చెప్పి చూసుకుంటే అట్లీస్ట్ మనం బొట్టు కూడా పెట్టుకొని తిరుగుతలేదు. మనం బయట అట్లీస్ట్ బొట్టు కూడా పెట్టుకొని తిరుగుతలేదు. సో అందుకని చెప్పి నాకు అనిపించింది అనమాట, లేదు ఇట్లా ఇది కాదు అని చెప్పి. చిన్నప్పుడు నేను స్కూల్కి తోడు మా అమ్మ రోజు పొద్దుగాల సాయంత్రం స్నానం చేయించి, అమ్మాయిలు చదివిపించి, రోజు బొట్టు పెట్టించేది, రోజు నూనె పెట్టి దువ్వేది చేసేది చేసేది. ఎట్టయితే పెద్దగా కూడా వస్తున్నాడో ఈ సినిమాలు ఇవి చూసి ఇక కొంచెం స్టైలు గీలు బంక్షక్కలు అని చెప్పి బొట్టు మానేసాను. లిటరల్లీ నేను సినిమాలో దిక్కెళ్ళి మానేసిన. సినిమాలలో హీరోలు బొట్లు పెట్టుకోకుండా స్టైల్ అది చేసి ఇక స్టైల్ అని చెప్పి దానికి అట్లా అట్రాక్ట్ అయ్యి నేను బొట్టు పెట్టుకోవడం మానేసాను చిన్నప్పుడు. ఇంట్లో అడిగినా కూడా అమ్మ నీకు తెలియదు ఇది స్టైల్, ఇది పెట్టుకోరు అది అని చెప్పి ఏదో చెప్పి అది చేసి బొట్టు పెట్టుకోవడం మానేసిన. సో రీజన్గా నేను రియలైజ్ అయినా అసలు మనం ఏం చేస్తున్నాం, మన హిందూ ధర్మాన్ని, మన హిందూ కల్చర్ మనం ఏం పాటిస్తున్నాం మనం అని చెప్పి. ఇప్పుడు నువ్వు ముస్లిమ్స్ తీసుకుంటే వాళ్ళు డైలీ 5 సార్లు నమాజ్ చదువుకుంటారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళని కరెక్ట్ పాటించుకుంటారు. కాకపోతే మనమేం పాటిస్తున్నాం, మనం గుళ్ళలకు పోము, మనం వారానికి ఒకసారి గుళ్ళలకు పోము, రోజు ఒక బొట్టు కూడా పెట్టుకొని తిరగం మనం రోజు. ఇక ఆడల గురించి అయితే వదిలేసారు, ఆడల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇక వాళ్ళు ఫ్రీడమ్ పేరుతోని ఈక్వాలిటీ బంక్షకలు అని చెప్పి మొత్తం బరతెకించి ఇవి చేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడినంటే మళ్ళీ నన్ను దానికి బయాస్ చేసి పడేస్తారు, నారో మైండెడ్ బంక్షకలు అది అని చెప్పి ఏదో మాట్లాడేస్తారు నా గురించి. అవసరం లేదు. నేను నా వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ హిందువులందరూ బొట్టు పెట్టుకోండి, మన కల్చర్ని మనం కరెక్ట్ ఫాలో అవుతాం. ఎందుకంటే వేరేవాడు మనకి ఏలు పెట్టి చూపకుండా కదా. ఇప్పుడు వేరేవాడు అంటాడు పక్క నువ్వేం చేస్తున్నావురా, నువ్వు హిందూ కల్చర్ నువ్వేం ఫాలో అవుతున్నావురా, నీ పద్ధతులను నువ్వు ఫాలో అవుతున్నావురా, నువ్వు పద్ధతి ఉన్నవారా అని చెప్పి వాళ్ళు వేరేవాడు మనం అనొచ్చు. సో అట్లాంటి మాట మనకు రాకుండా మనం చేద్దాం. సో ఎవ్రీ వీక్ నేను కూడా గుడికి వెళ్ళడానికి దానికి ట్రై చేసుడు కాదు, పోతా గుడికి. రోజు మాత్రం బొట్టు పెట్టుకోవడం కంపల్సరీ. సో ఇక అది ఇట్లా పెట్టుకోవడం, ఇట్లా చుక్క బొట్టు పెట్టుకోవడం కానీ ఇట్లా పెట్టుకోవడం నాకు ఎందుకు నచ్చింది, ఎందుకంటే లైక్ ఐ లవ్ వెరీ మచ్ ఛత్రపతి శివాజీ. నేను చాలా అభిమానిస్తాను, ప్రేమిస్తాను, నాకు చాలా ఇష్టం. సో ఆయన లెక్క సో మనం ఇట్లా ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి ఇది నేను ఇప్పుడు అది పూజా స్టోర్కి పోయి అది తెచ్చుకున్నాను అనమాట, స్టాంప్ ఈ బొట్టుది. కొంచెం చిన్నగా ఉంటే బాగుండదు, బట్ చిన్న దొరకలేదు, పెద్దది దొరికింది. సో ఇక పర్లేదు ఏదో ఒకటి అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. సో ఇప్పటి నుంచి మీకు నవీన్ గోల్డెన్ బై ఈ బొట్టుతో కనిపిస్తాడు. ఎస్, మేబీ మధ్య నేను మర్చిపోవచ్చు బొట్టు పెట్టుకోకుండా, కాకపోతే కంపల్సరీ డైలీ పెట్టుకుంటా. పొద్దున్న స్నానం కంపల్సరీ డైలీ బొట్టు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, పెట్టుకుంటా కూడా. ఒకవేళ నేను బొట్టు పెట్టుకొని వీడియోలో కనపడకపోతే, బొట్టు పెట్టుకోకుండా కనిపిస్తే వీడియోలలో మీరు కామెంట్ చేయరు అన్న బొట్టు పెట్టుకోలేగాల అని చెప్పి ఏమన్నా. సో దీన్ని మనం ఫార్వర్డ్ తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరు నుడితన బొట్టు పెట్టుకోరు, ప్రతి ఒక్కరు, అర్థమవుతుందా? సో దీనికి ఏదో అంటే లైక్ ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ అపార్థం చేసుకోకూరు. ఎట్లా నవీనన్న ఇట్లా చెప్పిందంటే అంటే లైక్ ఇట్లా నవీనన్న అది ఇది అని చెప్పి మన ధర్మాన్ని ముంగలు తీసుకోవాలి, వాళ్ళని కిందికి వేయాలి, ఇది అట్లా అని కాదు. జస్ట్ మన కల్చర్ మనం కరెక్ట్ ఫాలో అవుదాం, పాటిద్దామని నేను చెప్తున్నాను అంతే. మీరే అనుకోరు. ఇప్పుడు మనము జై శ్రీరామ్ మనం తప్ప ఇంకేమైనా చేస్తున్నాము మనము, అదే నేను మీకు అడుగుతున్నది. సో అంటే పాటించేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది హిందువులు ఉన్నారు, వాళ్ళు డైలీ గుడికి పోయేటోళ్ళు. మన దాంట్లో కూడా ఇంకా డైలీ గుడికి పోయేటోళ్ళు, డైలీ చేసేవాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లోనే రోజు పూజలు చేస్తారు, అవన్నీ చేస్తారు మా ఇంట్లోనే. మా అన్నయ్య అయింది, మా అమ్మ అయింది. సో చాలామంది చేస్తూ ఉన్నారు. బట్ మనం ఏం చేస్తున్నాం, మన యంగ్స్టర్స్, ఇప్పుడు మనం యూత్,
ఇప్పుడు మన యూత్ ఏం చేస్తున్నాం అని చెప్పి అది నేను చెప్పేది కదా. మార్పు అనేది మన దిక్కెళ్ళే స్టార్ట్ అవుతుంది, మనతోనే మొదలవుతుంది, మన దిక్కెళ్ళే స్టార్ట్ అవుతుంది. సో మనమే దీన్ని చేంజ్ చేయాలి, అది నేను చెప్పేది. దట్స్ వాట్ ఐ వాంట్ సే. అండ్ ఈ మార్పు మనం తీసుకొస్తాం, దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అది ముచ్చట. టాబ్లెట్ తీసుకొని చూసాం ఏదైనా సిరీస్ అదో ఏదో చూసి అనుకుందాం. ఈవినింగ్ వెళ్ళి జిమ్కి వర్కౌట్ చేయాలి. అండ్ కొత్త జిమ్, కొత్త గోల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. వాళ్ళ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత వర్కౌట్ కొంచెం మేబీ షూట్ చేయడానికి ట్రై టు షూట్. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత మీతో మాడతా, ఏంది గోల్స్ ఏంది, కొత్తగా ఎట్లా వర్కౌట్ ఎట్లా రొటీన్ ఏం స్టార్ట్ చేసుకున్నా ఇంకా అనేది జిమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే అది వేరే ఉంటుంది, అది కరెక్ట్ ఉంటుంది. ఇట్లా కోసం మాడితే మజా రాదు, అట్లా కోసం మాడితే మజా వస్తుంది. స్టే ట్యూన్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show. సో బాయ్లోగ్ ఇందాక వచ్చిన వర్క్ నుండి చికెన్ ఎయిర్ ఫ్రైర్లో చేసిన ఆయన వస్తా ఏది పార్సల్ కింద పెట్టేసి నూడిల్స్ పట్టుకొచ్చిన. సో నూడిల్స్ తినబుద్ధి అయింది అనుకో. సో నూడిల్స్ పట్టుకొచ్చిన. ఆ నూడిల్స్ని 2 పార్ట్గా డివైడ్ చేసాం. క్యాలీస్ లోపలనే తిందాం. సో సగం పొద్దున సగం ఇప్పుడు తిందాం నూడిల్స్. అండ్ ప్రోటీన్ చికెన్ ఒకటి తీసుకుందాం. సో అదనమాట ముచ్చట. వర్కౌట్ వెన్ గుడ్. అండ్ దిస్ జిమ్ అనేది నాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే లైక్ కాలసనీస్ గురించి మంచిగా మనకి మజిలప్స్ అవి వగేరా కొట్టడానికి మంచిగా ఉంది అక్కడ సెటప్ అంతా. పులప్స్కి మంచిగా ఉంది. అండ్ బార్ డిప్స్ కూడా బాగానే ఉంది. బట్ బార్ డిప్స్ ఎట్లా అంటే కొంచెం వైడ్ ఉందన్నమాట. బార్ అనేది ఆ లోపల లెంత్ అనేది కొంచెం దగ్గరకు ఉండాలి, కొంచెం వైడ్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఇట్లా కొంచెం వైడ్ ఉంటే ఏమవుతుందా అంటే అది మన డెల్స్ పైన ఎక్కువ ఫోకస్డ్ అవుతుంది. అండ్ డెల్స్ మంచిగానే అవుతాయి, కాకపోతే కొంచెం ఇట్లా పోస్చర్ అనేది కొంచెం ఇట్లా వస్తుంది అనమాట. ఇట్స్ ఓకే, విల్ మేనేజ్, ఏం కాదు, మేనేజ్ చేసొచ్చు. సో జిమ్ బాగుంది, చాలా బాగుంది. అండ్ వర్కౌట్ కూడా ఇంకా మంచిగా వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మెయిన్లీ ఇప్పుడు మనం వెయిటెడ్ క్యాలరీస్ పైన ఫోకస్ చేసినాం. సో ఇప్పుడున్న ప్రజెంట్ గోల్ వచ్చేసి పులప్స్ వచ్చేసి 70 kgs. అంటే నా బాడీ వెయిట్ 70 kgs. నేను పులప్స్ ఎక్స్ట్రా వెయిట్ వేసుకొని నేను 100 max కొట్టాలి. సో దట్స్ మై గోల్. అండ్ డిప్స్ వచ్చేసి +100 kgs. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి 42.5 kgతోని 8 reps అట్లా కొడుతున్నాం, 6 to 8 reps కొడుతున్నాం. సో మనం 1 rep max వచ్చేసి మనం 100 kgsతోని 1 rep max కొట్టాలి. సో ఈ 2 మెయిన్ మన గోల్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మజిలప్స్ క్లీన్గా 5 to 10 reps మజిలప్స్ క్లీన్గా కొట్టాలి. సో ఈజీగా కొట్టేస్తాం మనం ఇంట్లో. ఈ వెయిటెడ్ కాలసనిక్స్లో మనం వెయిట్ పెంచినాము, ఏమంటారు దాన్ని, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసినామంటే దెన్ యూ కెన్ ఈజీలీ డూ ద బాడీ వెయిట్ మూమెంట్స్ ఈజీగా చేయవచ్చు. అంటే లైక్ ఆ మొమెంటమ్ పైన వర్క్ చేస్తే మనం స్ట్రెంత్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటుంది. సో ఆ టెక్నిక్ ఏదైతే ఉందో మజిల్ అప్ కొట్టే దాంట్లో టెక్నిక్ ఉంటుంది అనమాట. సో ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మాస్టర్ చేసినామంటే వీ కెన్ డూ ఇట్. అది రఫ్ ఆడేయచ్చు, ఆటాడేసుకోవచ్చు మనం. సో అదనమాట ముచ్చట. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్లు ఇప్పుడు చేస్తారు చాలామంది. ఎవ్రీ వీడియోకి 1K మీద లైక్ వస్తున్నాయి. ఇంతకుముందు అందరు కొంచెం మందిని ఇగ్నోర్ చేస్తారు. బట్ ఇప్పుడు ఇగ్నోర్ చేయకండి.
ఎందుకంటే ఇప్పుడు 10K వచ్చినప్పుడు 10K వీస్ వచ్చి 10K లైక్స్ వచ్చినాయి అనుకోండి, మనకు వేరే వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు. ఇంకా మన వీడియోలు మన ఆటోమేటిక్లీ యూట్యూబ్ కూడా మన వీడియోలు బూస్ట్ చేసి పడేస్తాడు. సో ఒక్క క్లిక్ టక్కుమని చెప్పి అది మీకు నచ్చితేనే, అంటే లైక్ ఈ వీడియో చూసి నేను అంతో ఎంతో కొంచెం ఎంటర్టైన్ అయినా, ఈ వీడియో చూసి నాకు కొంచెం నా టైం అనేది ఫ్రీగా ఒక 10 నిమిషాలు నాకు మంచిగా అనిపించింది, కొంచెం 5 నిమిషాలు నాకు కొంచెం మంచి ఫీల్ వచ్చింది అనిపిస్తే లైక్ కొట్. ఈ వీడియో నుంచి నేను నేర్చుకున్నా అనిపిస్తే లైక్ కొట్. ఏదైనా వేస్ట్ వీడియో ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పాలన్నమాట, ఈ వీడియోలో ఏం లేదు లోడ అని చెప్పి. సో అంటే నేను ఇప్పుడు ఎందుకు అంటే డైలీ మీరు అడుగుతారు కాబట్టి, సో డైలీ నేను ఐఎమ్ సర్చింగ్ సంథింగ్ అండ్ చూస్తున్నా మీకు ఏదైనా చెప్పడానికి, ఏమైనా చేయడానికి. సో అటు ఇటు అవి సో అదనేది గ్యాదర్ చేస్తున్నా. బట్ కొన్ని మధ్యలో ఒక్కొక్కటి ఆడ ఈడ కొంచెం బోరింగ్ అనిపించచ్చు, బట్ ఇట్స్ ఓకే, జరా మాఫ్ చేసేరి అదన్నమాట. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఉంటాం అలా. సో ఏ हो गया अपना హెయిర్ ఫ్రైడ్ చికెన్ 250 grams. సో ఇప్పుడు మనం నూడిల్స్ తీసుకొని ఇలా మిక్స్ కొట్టేసి తినేసుడే. నచ్చినట్టు వెతుకుతా అడిగేదోడి ఎవ్వడు అనిగిచి భయం నాకు